దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, నాకు అత్యంత ప్రియమైన దేవుని సంఘమా, కృపామాధురి కదా, కృపామాధురి అండి. ఈ ఫాంట్ చాలా స్టైలిష్గా ఉంది, సరిగా అర్థం కాదు. కృపామాధురి అలియాస్ గ్లోరీ ఏంజలి అండ్ చిరంజీవి జనార్దన్ అలియాస్ జోషువా అనే ఈ ఇద్దరు భక్తిపరులైన యవనస్తులను పరిశుద్ధ వివాహంలో జతపరచడానికి మనందరం ఇక్కడ కూడి ఉన్నాము. సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మందిరం, ప్రతిష్టాత్మకమైనటువంటి సంఘము. అత్యంత క్రమశిక్షణతో చక్కని కమిటీ పెద్దల యొక్క నాయకత్వంలో ఎంతో ఐక్యతతో ముందుకు నడుస్తున్నటువంటి అద్భుతమైన సంఘం, నిర్వహించబడుతున్న అద్భుత మందిరం. ఇంత మునుపు కూడా నేను ఇక్కడ ప్రత్యేక ఉజ్జీవ కూటాలలో సువార్త ప్రకటించడం, సత్యవాక్యోపదేశం చేయడం జరిగింది. మరొకసారి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. ఎందరో మహామహులు, ఎందరో అభిషిక్తులు ఈ వేదిక మీద వాక్య పరిచయం చేశారు. మరి అలాంటి వేదిక మీద నేను ఇక్కడ నిలిచి వాక్య పరిచయం చేయడం అనేది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. దేవుడిని స్తుతిస్తున్నాను. వధూవరులు కృపామాధురి అండ్ జనార్దన్ వారిద్దరిని కూడా అభినందిస్తూ ప్రపంచానికి ఆశీర్వాదకరమైన కుటుంబంగా వారిని దేవుడు కట్టాలని నేను ఆశిస్తూ, దేవుని ప్రార్థిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాను. ఈ అద్భుత అవకాశాన్ని నాకు అప్పగించిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. నాకన్నా ముందు మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దలందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా షార్టెస్ట్ బ్రీఫెస్ట్ టైంలో వారి శుభాకాంక్షలు ముగించారు. చాలా అద్భుతమైన విషయం. ఒకరిని మించిన వారు ఒకరు అన్నట్టు పోటాపోటీల మీద క్విక్గా ముగించేశారు. కాబట్టి నేను కూడా మరి ఇది ప్రసంగం అయినప్పటికీ కూడా నేను త్వరగా ముగించుకొని ఈ వివాహ కార్యాన్ని త్వరగా ఒక కంక్లూజన్కి తీసుకురావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. వాస్తవానికి నాయన మీ సర్టిఫికేట్స్లో ఏం పేర్లు ఉన్నాయి? కృపామాధురి ఉందా, గ్లోరీ ఏంజలిన్ ఉందా? అమ్మ పాప కృపామాధురి కూర్చోబిడ్డాను. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చినట్టు లేవకూడదు. యు ఆర్ ద క్వీన్ నౌ. కృపామాధురియా ఇన్ సర్టిఫికేట్. తర్వాత సర్టిఫికేట్లో నీ పేరు జనార్దనే. సో ఇవి తర్వాత పెట్టినట్టు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న మాట చదువుకొని 5-10 నిమిషాలు ధ్యానం చేసి తర్వాత ముందున్న కార్యక్రమంలోకి వెళదాం. నేటి వధూవరులు కృపామాధురి అండ్ జనార్దన్ ఇద్దరు కూడా రక్షణ పొందిన దేవుని బిడ్డలు, ప్రార్థనా పరులు, దేవుని వాక్య భయము కలిగిన వారు, దేవుని భయం కలిగిన వారు. వారికి ప్రసంగం అక్కరలేదు. అందుచేత చాలా షార్టెస్ట్ మెసేజ్ ఏదో మనం చెప్పుకోవాలి కనుక చెప్పుకుందాం. తర్వాత ముందున్న కార్యక్రమంలోకి వెళదాం. 50వ కీర్తన, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 50వ కీర్తన 21వ వచనం చదువుకుందాం. 50వ కీర్తన 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని,
అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా యేసయ్య, నీకు వందనాలు. కృపా మాధురి ఎలియాస్ గ్లోరీ ఏంజలిన్, చిరంజీవి జనార్దన్ ఎలియాస్ జాషువా, నీ పరిశుద్ధ పాద సన్నిధిలో ఆది వివాహకర్తవైన, వివాహ వ్యవస్థ స్థాపకుడవు, నిర్వాహకుడవైన నీ సన్నిధిలో ఏక శరీరులుగా, ఒకింటి వారుగా జతపరచబడడానికి పెద్దల చేత నిర్ణయించబడి, ఇదిగో నీ చిత్తమును కనుగొని ఇక్కడికి వచ్చారయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి కార్యాన్ని మీరు వాక్యం ద్వారానే జరిగించారు. సమస్తములు వాక్యం మూలముగా కలిగినదేది వాక్యము లేకుండా కలుగలేదన్న మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వాక్యం అనే పునాది మీదని ఈ క్రొత్త కుటుంబాన్ని కూడా మీరు కట్టండి. బండ మీద, కొండ మీద కట్టబడిన పట్టణంలాగా చిరస్థాయిగా మీ రెండవ రాకడ వరకు ఈ కుటుంబం ప్రపంచానికి ఆశీర్వాదంగా నిలిచి ఉంటున్నట్లు ఈ అద్భుత వాక్య పునాది వారికి వేయమని, ఇదివరకే వివాహ స్థితిలో, పరిశుద్ధ వివాహ స్థితిలో కొనసాగుచున్న ప్రతి వ్యక్తికి నీ మాత్రం అవసరమైన సందేశం ఇమ్మని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు 50వ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మావునినై ఉంటిని. ఎట్టి పనులు అని మనం ఆలోచిస్తే 20వ వచనం, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. అది దేవుడు వింటూ ఉన్నాడు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అంటే న్యాయము కాని నిందలు, సత్యము కాని నిందలు, అబద్ధమైన నేరారోపణలు చేస్తున్నావు. అది దేవుడు వింటున్నాడు. దేవుడు చెబుతున్నాడు, ఒక టైం రాబోతోంది, వీటన్నిటినీ వరుసగా నీ కన్నుల ఎదుట ఉంచి నేను నిన్ను గద్దించదను. తీర్పు దినమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి క్రైస్తవ విశ్వాసి తీర్పు దినాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు బ్రతకాలి, ప్రతి గంట, ప్రతి నిమిషము జీవించాలి. తీర్పు దినాన్ని మర్చిపోతే మన బ్రతుకు దారి తప్పుతుంది. మన జీవితానికి క్రమశిక్షణ ఉండదు, న్యాయం ఉండదు. భవిష్యత్తులో ప్రమాదంలో పడిపోతాం. శుభవాన్ని పెళ్లి చేసుకుంటూ ఉంటే ఏంటండి మీరు బెదిరిస్తున్నారు అని కొంతమంది అనుకోవచ్చు. నేను చెబుతున్నాను, పెళ్లి సమయంలో ఈ బోధ ఇంకా ఎక్కువ అవసరం. ఈ సంగతులు నీ ముందు వరుసగా ఉంచి గద్దిస్తాను అని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, ఈ పనులు చేయొద్దని ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించాడు. లేని వార్తను నువ్వు పుట్టించొద్దు. ఇది ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ. అబద్ధ సాక్ష్యము పలుకుటకు గుంపుతో నీవు కలవకూడదు. ఇది ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ. కొండెములాడకూడదు. ఇది ధర్మశాస్త్రంలోని ఆజ్ఞ. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఏమనుకుంటామంటే
10 ఆజ్ఞలు మాత్రమే ధర్మశాస్త్రం అనుకుంటాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి ఎందు కానీ కింద నీళ్ళ ఎందు కానీ ఉండే దీని రూపమునైనా విగ్రహమునైనా నువ్వు చేసుకోకూడదు, సాగిలపడకూడదు, నీ దేవుడైన యెహోవా నామాన్ని నువ్వు వ్యర్థముగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినములు పరిశుద్ధంగా ఆచరించుటకు పాటించుటకు జాగ్రత్త పడుము, అబద్ధం ఆడకూడదు, దొంగిలకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగు వానిదేదైనా ఆశించకూడదు. ఇది మాత్రమే ధర్మశాస్త్రం అనుకుంటాం. లేని వార్తను పుట్టించొద్దు అనేది కూడా ధర్మశాస్త్రమే. అపనిందలు ప్రచారం చేయకూడదు అనేది కూడా ధర్మశాస్త్రమే. కానీ దాని విషయంలో విశ్వాసులకు జాగ్రత్త ఉండదు. వ్యభిచారం చేయకుండా ఉంటాడు, నరహత్య చేయడు, ఇళ్లకు కన్నాలేయడు, బ్యాంకులు దోపిడీ చేయడు, జారత్వం చేయడు. ఆ 10 ఆజ్ఞల విషయంలో జాగ్రత్తగా ఉండి సాటి సహోదరుని మీద అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉంటారు. ఇది తప్పు కాదని అనుకుంటారు. కానీ నీవు చేస్తున్న ఈ పనులను నీ కన్నుల ముందు వరుసగా ఉంచి గద్దిస్తానంటున్నారు. తీర్పు దినము రాబోతోంది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూస్తే, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చుచున్నది, అది మన యుద్ధనే ప్రారంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు అంటాడు అపొస్తలుడైన పేతురు. ధర్మశాస్త్రములోని ఆజ్ఞలన్నిటి విషయములో దేవుడు మనల్ని గద్దించే దినం ఒకటి రాబోతుంది. నా గ్రంథములో నేను చెప్పాను కదా, నీవెందుకు పాటించలేదు. ఇది మాత్రము 100% షూర్. నీవు నేను మహాభక్తులు అనిపించుకున్న వాళ్ళు, ప్రసంగికులు, సంస్థల నాయకులు అందరూ ఎదుర్కోవలసినటువంటి భయంకరమైన దినం అది తీర్పు దినం. అందుకే ఆమోసు ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడలని నీలాగుననే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకాయ సిద్ధపడుడి. ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిలో మీరు కనబడతారు, సిద్ధపడండి. దేవుని సన్నిధిలో కనబడి ఏం చేస్తాము? అక్కడ పెళ్లి విందు ఉంటుంది, పరలోక సంబంధమైన లడ్డూలు, జిలేబీలు, జాంగ్రీలు అన్నీ తినేసి వచ్చని అనుకుంటున్నారు చాలామంది. కానీ దేవుని సన్నిధిలో మనం కనబడడం దేని కొరకంటే లెక్క ఒప్ప చెప్పడానికి. మనలో ప్రతివాడును దేవునికి లెక్క ఒప్పగించవలెను. రోమాపత్రిక 14వ అధ్యాయము 12వ వచనం, 11, 12, రోమా 14, 11, 12. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును. ఈ చేతుల్లో బైబిల్ ఉన్నాయా? నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగించవలెను. మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట కనబడతాం. అక్కడ దేవుడు లెక్క అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ఎరా, ఎన్ని బ్యాంకులు దోపిడీ చేసావనే మాత్రమే కాదు, వ్యభిచారం చేసావా,
జారత్వం చేసావా, ఎంతమందిని చంపేశావు అనే కాదు. సాధారణంగా క్రైస్తవులు ఇవన్నీ చేయరు, కానీ వేరే కొన్ని విషయాలు అడుగుతాడట. నీవు పలికిన మాటలలో నిజాలెన్ని, వాస్తవాలెన్ని, అబద్ధాలెన్ని, యథార్థంగా ఎన్ని మాటలు మాట్లాడావు, ఎవరినో సమాజం దృష్టిలో చెడ్డవాళ్లను చేయడం కోసం, ఎవరిదో పరువు తీయడానికి నీవు దురుద్దేశపూర్వకంగా మాట్లాడిన అబద్ధములెన్ని, తెలిసి అబద్ధాలు ప్రచారం చేశావు. ఎదుగో ఇవన్నీ వరుసగా నీ కళ్ళ ముందు ఉంచుతున్నాను, దీనికి లెక్క చెప్పంటారు. పాపములు కాదని మనం అనుకున్నవి దేవుడు సీరియస్గా పట్టించుకుంటాడు. అందుకే భయంకరమైన దినం అది. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము. ఇక్కడ ఒక చిన్న కంక్లూజన్ డిరైవ్ చేస్తున్నాను ఈ లేఖనంలో నుండి. దేవుని ఆజ్ఞ ఎక్కడ ఉన్నదో అక్కడ లెక్క ఒప్పజెప్పడం అనేది, లెక్క చెప్పడం, అకౌంటబిలిటీ అనేది ఉంది. ఎవ్రీ కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అకంపనీడ్ బై ద రిక్వైర్మెంట్ ఆఫ్ అకౌంటబిలిటీ. దేవుడు బైబిల్లో ఏ ఆజ్ఞ రాసినా నువ్వెందుకు పాటించలేదని నన్ను అడుగుతాడు, నిన్ను అడుగుతాడు, అందరిని అడుగుతాడు. ఇప్పుడు పెళ్ళికి ఈ ప్రసంగం ఎందుకండి అనొచ్చు. ఇంతకుముందు దైవజనులు మీకు 3 లేఖన భాగాలు చదివి వినిపించారు. ఆదికాండము 2వ అధ్యాయం 18వ అధ్యాయము 18వ వచనము నుండి కిందకి చదివి వినిపించారు. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాలు చదివి వినిపించారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు చదివి వినిపించారు. ఆదికాండం మనకు చెప్పే పాఠం ఏంటంటే, వివాహం అనే వ్యవస్థను మనిషి స్థాపించలేదు, దేవుడే స్థాపించాడు అనే పాఠాన్ని చెబుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనకు నేర్పించే సత్యం ఏంటంటే, దేవుడే స్థాపించిన కుటుంబ వ్యవస్థ సజావుగా, క్షేమంగా, ఆనందకరంగా ముందుకు కొనసాగాలంటే ఏ రూల్స్ పాటించాలి అనే విషయం ఎఫెసీ పత్రిక చెప్తూ ఉంది. ఒక కార్ తయారు చేసిన వాడు ఇంజనీర్, ఆటోమొబైల్ ఇంజనీర్, ఎలా నడపాలో ఒక డేటా బుక్ ప్రింట్ చేస్తారు. అలాగే వివాహ వ్యవస్థను స్థాపించినటువంటి ఇంజనీర్, దేవాది దేవుడు ఒక డేటా, ఒక డైరెక్టివ్, ఒక బుక్ అనేది ఒకటి ప్రింట్ చేశాడు, మార్గదర్శక సూత్రాలు ప్రింట్ చేశాడు. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు. తయారు చేసిన ఆటోమొబైల్ ఇంజనీరు ఎలా చెప్తే అలా మనం నడిపించాలి. ఇది యాక్సిలరేటర్ అంటే దాన్ని స్పీడప్ కావడానికి నొక్కాలి. ఇది బ్రేక్ అంటే బ్రేక్ వేయాలనుకున్నప్పుడు అది నొక్కాలి. ఇది క్లచ్ అంటే క్లచ్ ఎప్పుడో అది అప్పుడు నొక్కాలి. అంతేగాని రాసిచ్చిన వాడు వాడేవాడండి, నేను 30 లక్షలు పోసి కారు కొన్నాను, నా ఇష్టం, నేను ఏది నొక్కాలనుకుంటే అది నొక్కుతాను, నా ఇష్టం అనుకుంటే యాక్సిడెంట్ అయ్యి ఘోరం జరిగిపోతుంది. ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ యొక్క శాసనం ఎలా నువ్వు పాటించి బండి నడిపిస్తావో, వివాహ వ్యవస్థలో కూడా అసలైన ఇంజనీర్ దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి. స్త్రీలారా, మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఎలా లోబడండి అంటే ప్రభువుకు లోబడ్డట్టుగా లోబడండి. ఇది ఆజ్ఞ. మన ఇంట్లో యేసు ప్రభు వారే వచ్చి, సృష్టికర్త అయిన దేవుడే వచ్చి మన ఇంట్లో జీవిస్తూ ఉంటే, ఆయన మనకి ఏదన్నా ఆజ్ఞ ఇస్తే
నాకు ఇది కావాలంటే ఎంత ఉరకలు పరుగుల మీద మనం పరుగులెత్తి ఎలాగ మనం ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తామో అంత భక్తితో, శ్రద్ధతో, చిత్తశుద్ధితో స్త్రీ తన భర్త యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి. ఎదురు ప్రశ్న ఉండకూడదు. ఎందుకు ఏమిటి అని కాదు. నా రాజు, నా ప్రభు చెప్పాడు. ఆయన కనబడని దేవుడు, సూర్యచంద్రాదులను చేసిన వాడు కనబడని దేవుడు. నా భర్త నాకు కనబడే దేవుడు. మన దేశంలో పెద్దలు చెప్పారు, స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం, అంటే కనిపించే దేవుడని. అసలు దేవుడు కనబడడు, ఈయనేమో కనబడే దేవుడు అనుకోవాలి. అంత గౌరవం ఉండాలి, అంత విధేయత ఉండాలి. ఇది ఆటోమొబైల్ ఇంజనీర్ గారు రాసినటువంటి ఆజ్ఞ. స్త్రీలు ఇవాళ భర్తకు లోబడాలంటే అదేదో ఇన్సల్ట్ అనుకుంటున్నారు. అది చాలా దారుణం. భర్తను ఎదిరించి మాట్లాడడం ఎక్కువైపోయింది, భర్తను ధిక్కరించడం ఎక్కువైపోయింది. ఆ విషయం ఇంకెక్కడ నేను సాగదీయను, అంతటితో దాన్ని ఆపేస్తున్నాను. మీకే తెలుసు సమాజంలో ఏం జరుగుతూ ఉందో. పురుషులకి ఇంకో ఆజ్ఞ, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ఎంత ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి? మీ సొంత శరీరములను ప్రేమించినట్లుగా మీ భార్యలను ప్రేమించాలి. మీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తారో అలాగే. ఇంకో కొలబద్ద ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తన సంఘాన్ని ఎలా ప్రేమించాడో నీ భార్యని అలా ప్రేమించాలి. సంఘాన్ని ఎలా ప్రేమించాడు? తన ప్రాణమునిచ్చేటంతగా ప్రేమించాడు. భర్త కూడా తన భార్యను తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి, తన సొంత శరీరంలాగా ప్రేమించాలి. ఇది ఆజ్ఞ. అయితే మనం ఒకరోజు ఈ ఆజ్ఞను పాటించలేదనుకోండి, స్త్రీలు లోబడడం లేదు, భర్తలు ప్రేమించడం లేదు, ప్రతి కుటుంబంలోనూ అసమాధానం నెలకొని ఉంది. ఎవరి వాదనలు వాళ్ళకున్నాయి, ఎవరి ఆర్గ్యుమెంట్స్, ఎవరి తర్కం వాళ్ళకుంది. అతనికి ఎందుకు లోపడాలి నేను అంటుంది అమ్మాయి. ఆమెను ఎందుకు ప్రేమించాలంటే నేను చెప్పిన మాట వినడం లేదంటాడు అబ్బాయి. కానీ బైబిల్లో ఇంజనీర్ గారు అలా రాయలే. పురుషులారా లోబడే భార్యలు ప్రేమించండి అనలేదు. స్త్రీలారా ప్రేమగా చూసుకుంటేనే భర్తకు లోబడమని చెప్పలేదు. లోబడమన్నాడు, నోరు మూసుకొని లోబడు, వాడు ఎటువంటి వాడైనా. అమ్మాయిని నీ భార్యను ప్రేమించమన్నాడు, ఆమె ఎలా ఉన్నా నువ్వు ప్రేమించాల్సిందే. ఇది విధాయకం. ఓ కుంటి సాకు చూపించి ఆ అమ్మాయి నా మాట వినలేదండి, ఎదిరించి మాట్లాడిందండి, నాకు లోబడలేదండి, కనుక నాకు ఆ అమ్మాయి ఇష్టం లేదు, నాకు ఆ అబ్బాయి ఇష్టం లేదు, నన్ను సరిగా చూసుకోవట్లేదు. ఓకే, ఈ లోకంలో మీ వాదన నెగ్గొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు, మీ వాదన నెగ్గించుకోవచ్చు. కానీ సర్వశక్తి గల దేవుని న్యాయపీఠం ముందు ప్రేమ లేని భర్తలు తమ వాదన నెగ్గించుకోలేరు. సర్వశక్తి గల దేవుని న్యాయపీఠం ఎదుట లోబడని భార్యలు తమ వాదన నెగ్గించుకోలేరు. ఇది చాలా భయంకరమైన విషయం. 4 గోడల మధ్యలో ఇది నా రాజ్యం, నేనేం చేసినా నా ఇష్టమే, నన్ను ఎవడు అడుగుతాడు? ఎవడికి హక్కు ఉన్నది? ఇది నా రాజ్యం, నా ఇష్టం, నా భార్య ఎలాగైనా మాట్లాడతాను, నా భర్త నేను ఎలాగైనా మాట్లాడతాను అనుకుంటున్నాను. మీరెందరే కాదు, అక్కడ ఆది వివాహకర్త అయిన యెహోవా దేవుడు ఉన్నారు. అంత రికార్డు చేసుకుంటున్నాడు. మీకు తెలుసా, న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు కుటుంబ జీవిత విషయాలను కూడా ఆయన వరుసగా మన కళ్ళ ముందుంచి మనల్ని గద్దించబోతున్నాడు. గనుక
నా ప్రసంగం ముగిస్తున్నాను. ఇప్పుడు వివాహం అవుతున్న ఈ నూతన జంట వధూవరులు, ఇదివరకే పరిశుద్ధ వివాహ స్థితిలో జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి దంపతులందరూ కూడా ఈవేళ ఒక విషయాన్ని నేర్చుకుందాం, శేష జీవితం అంతా జ్ఞాపకం పెట్టుకుందాం. అదేమిటంటే, భర్తతో ఓ స్త్రీ నీవెలా ప్రవర్తిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు, లెక్క రాసుకుంటాడు. కోర్టులు, ఈ భూలోక కోర్టులు ఆడవాళ్లను సమర్థించవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు గద్దించి లెక్క అడుగుతాడు. స్త్రీలు జ్ఞాపకం పెట్టుకోండి. భార్యను అన్యాయంగా బాధ పెట్టే పురుషుడు అనుకోవచ్చు, నేను మగవాణ్ణి, నాకేం తక్కువ, ఆఫ్టర్ ఆల్ ఆడది ఆమె ఏం చేస్తుంది, బలహీనురాలు, ఆడదానికి అంత నోరు ఉంటే అలాగా, అంత అహంభావం అయితే ఎలాగా, నాకు లోబడాలి, నేను మహారాజు, మగ మహారాజుని అనుకుంటారు మగవాళ్ళు. ఈ సమాజం ఒప్పుకోవచ్చు, ఒకవేళ కోర్టు కూడా ఒప్పుకోవచ్చు. కానీ ఒక దినం రాబోతుంది, భార్య పట్ల అన్యాయంగా ప్రవర్తించే పురుషుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తలదించుకొని నిలబడతారు. మీ యొక్క నైతిక ప్రవర్తనను దేవుడు అగ్నిజ్వాల వంటి నేత్రాలతో చూస్తూ లెక్క రాస్తున్నాడు. నీ సిద్ధాంత విషయాలను దేవుడు లెక్క రాస్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక ప్రవర్తనను దేవుడు లెక్క రాస్తున్నాడు. నీ కుటుంబ జీవితంలో నీ ప్రవర్తనను కూడా లెక్క రాస్తున్నాడు. దేవునికి భయపడదాం, దేవునికి భయపడి ఏ పనైనా చేద్దాం. సువార్త చెప్పినా, వాక్యం బోధించినా, కాపరం చేసినా, వ్యాపారం చేసినా, దేవుని సేవ చేసినా దేవునికి భయపడదాం. ఎలా పడితే అలా చేస్తే కుదరదు. ఒక టైం వస్తుంది, మనం ఎప్పుడు చేస్తున్న ఈ పనిని మన కళ్ళ ముందు నుంచి దేవుడు లెక్కడిగే రోజు రాబోతోంది. భార్యను ఎందుకు నువ్వు బాధించావు అంటాడు ఆయన. మగవాళ్ళు జ్ఞాపకం పెట్టుకోండి, నీ భర్తను ఎందుకమ్మా ధిక్కరించావు అని అడుగుతాడు. స్త్రీలు జ్ఞాపకం పెట్టుకోండి. బైబిల్ మూసేసి ఆఖరి మాట చెబుతున్నాను. ఒక స్త్రీ తన భర్తకు లోబడడం వాస్తవానికి అది దేవుని పట్ల ఆమె చూపే విధేయత. స్త్రీ భర్తకు లోబడడం అంటే ఆమె పరమ భర్త అయిన దేవునికి లోబడడమే. పురుషుడు తన భార్యను ప్రేమగా చూసుకోవడం దేవునికి లోబడడమే. ఇద్దరు అలాగూ దేవునికి లోబడి జీవిస్తే దేవుడు చూస్తాడు, మురిసిపోతాడు, వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఉంటాడు. వాళ్ళ ఇల్లే చిన్న పరలోకం అయిపోతుంది, ఆనందభరితం అయిపోతుంది. అలాంటి భూతల స్వర్గంగా ఈనాటి జంట కృపామాధురి జనార్దన్ యొక్క కుటుంబం భూమి మీద చిన్న పరలోకంగా కొనసాగాలని, మనందరం పరలోకానికి చేరే కడబూర ధరించే సమయం దాకా పరలోకమే వచ్చి జనార్దన్ కృపామాధురి ఇంట్లో పరలోకమే ఉండాలని నేను ఆశిస్తూ వారిని ఆశీర్వదిస్తూ ఈ చిన్న ఉపదేశం ముగించుకుంటున్నాను. సమయం ఇచ్చిన పెద్దలకు వందనాలు. ఎవరైనా ప్రార్థన చేస్తారా? యా. చక్కటి దైవవర్తమానము ఇరవై వర్తమానం నిమిత్తము మన వచ్చిన సాగుతూ మధు మనోహర్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. ఉపదేశానికి బోధన నైతిక సత్యానికి పరుస్తున్నాం. నూతనంగా జ్ఞాపకం చేస్తుంది. దానికి ఉన్న సర్వకార్యాన్ని తొలగించండి. ఈ వాక్య సందేశాన్ని మానవత్యాలు ఫలింపజేసి ప్రతి కుటుంబాన్ని బట్టి నీ మహిమాన్ని కలగవచ్చునని దాంట్లో ఇది ఒక్కరికి గౌరవిస్తూ యేసు ద్వారా వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, చాలా త్వరగా ఈ శుభకార్యాన్ని మనం
ముగించుకుందాము. వివాహ ప్రకటన చేస్తున్నాం. పాస్టర్ పొట్నూరు యేసుదాస్ గారు, పాస్టమ్మ గారు, సువార్తమ్మ గారు దైవ సేవలో తరిస్తున్నటువంటి ధన్యులు. వారి ఏకైక కుమార్తె అయినటువంటి కృపామాధురి అనే కన్యకను విజయనగరం జిల్లా గజపతి నగరం జయంతి కాలనీ గ్రామ కాపురస్తులైన ధనాల శ్రీనివాస్ శకుంతల గారుల యొక్క ఏకైక కుమారుడైనటువంటి జనార్దన్ అనే పురుషునికి ఇచ్చి పరిశుద్ధ వివాహం జరపడానికి పెద్దలు, దైవ సేవకులు ప్రార్థనా పూర్వకంగా నిర్ణయించారు. మరలా చెబుతున్నాను, పొట్నూరు యేసుదాస్ గారు, సువార్తమ్మ గారు దేవుని సేవకులు, పాస్టర్ యేసుదాస్, సువార్తమ్మ గారు అయిన వారి యొక్క ఏకైక పుత్రిక, ఏకైక కుమార్తె కృపామాధురిని విజయనగరం జిల్లా గజపతి నగరం జయంతి కాలనీ గ్రామ వాస్తవ్యులైన ధనాల శ్రీనివాస్ గారు, శకుంతలమ్మ గారి యొక్క ఏకైక కుమారుడైన జనార్దన్ అనే పురుషుడికి ఇచ్చి పరిశుద్ధ వివాహం జరపాలి అని ఇరుపక్షాల పెద్దలు ప్రార్థనా పూర్వకంగా నిశ్చయించారు. కనుక మనందరం ఇక్కడ హాజరై ఉన్నాం. ప్రియ దేవుని సంఘమా, ఈ వివాహం జరగడం దేవుని వాక్య ప్రకారము కానీ మన దేశ చట్టమునకు కానీ ఇది వ్యతిరేకమని, మన దేశ చట్టానికి కానీ బైబిల్లో రాయబడిన దేవుని చట్టానికి కానీ ఇది వ్యతిరేకమని, ఇది జరగడం ధర్మము కాదు, మంచిది కాదని న్యాయమైన, గంభీరమైన, ప్రాముఖ్యమైన అభ్యంతరాలు ఎవరైనా చెప్పగలిగిన వారు ఉంటే వారు ఇప్పుడే ఈ పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధ దేవుని సన్నిధిలో తెలియపరచాలని మనవి చేస్తున్నాం. ఎప్పుడు చెప్పకపోతే మరి ఎన్నటికీ వారు మౌనముగానే ఉండి వీరిద్దరి యొక్క శాంతియుత సహజీవనం కొరకు మీ సహాయ సహకారాలు, ఆశీస్సులు అందించాలని తెలియజేస్తున్నాం. ఎవరు మాట్లాడలేదు కనుక సాధారణ సందర్భాలలో మౌనం అర్ధాంగీకారం, వివాహ సందర్భాలలో మౌనమే పూర్ణాంగీకారం అని భావిస్తూ అంగీకారం తెలిపిన మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో వివాహమాడ వచ్చిన వధూవరులు కృపామాధురి, జనార్దన్ లేచి నిలబడాల్సిందిగా మనవి చేస్తాం. వెరీ గుడ్. కొంచెం ఈ లైన్ మీదకి రానా, కొంచెం ఇంకా కొంచెం ఒక్కడు ముందుకు మీ వెనక్కి వస్తారు పెద్దలు. నాయన జనార్దన్, కృపామాధురి, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మొదట జనార్దన్ అడుగుదాం. జనార్దన్, కృపామాధురి అనే ఈ కన్యకను ప్రమాణపూర్వకంగా నీవు నీ పెండ్లి భార్యనుగా, లీగల్ వెడెడ్ వైఫ్గా నీవు ప్రమాణపూర్వకంగా స్వీకరించి ఆమెతో నిబంధన చేసుకొని ఈరోజు మొదలుకొని ముందున్న జీవితకాలం అంతా కూడా, అది ఎన్ని సంవత్సరాలు మాకు తెలియదు కానీ మా ఆశ నిండు నూరేళ్ళు మీరు హ్యాపీగా ఉండాలని మా ఆశ, ప్రార్థన, దీవెన. అది ఎన్ని సంవత్సరాలైనా మీరిద్దరు భూమి మీద జీవించినంతకాలం ఈ కృపామాధురిని నువ్వు ప్రేమించి, పోషించి, సంరక్షించి, సన్మానించి, ఇతరులను ఆశించక అన్ని పరిస్థితుల్లో, మరి జీవితం అంటే ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇప్పుడున్నట్లు మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు, లేకపోతే చిన్నదో పెద్ద జలుబో, దగ్గో, తుమ్ములో రావచ్చు. ఆరోగ్యమే ఉన్నా అనారోగ్యం సంభవించిన, ఐశ్వర్యం కలిగిన, పేదరికమే కలిగిన, అనుకోని
అనుకోని మేలు ఎదురైనా అనుకోని కీడు ఎదురైనా అన్ని పరిస్థితుల్లోనూ ఈ కృపా మాధురిని నీవు పూర్ణ హృదయంతో ప్రేమించి పోషించి సంరక్షించి ఇతరులను ఎన్నటికీ ఆశించకుండా ఈ కృపా మాధురికి మాత్రమే నమ్మకమైన భర్తగా ఉండడానికి కృపా మాధురిని నీ పెళ్లి భార్యనుగా చేసుకోవడం నీకు ఇష్టమేనా? గాడ్ బ్లెస్ యూ. అమ్మ నువ్వు పట్టుకో తల్లి. అమ్మ కృపా మాధురి, జనార్దన్ అనే ఈ అందగాండి, ఈ సుందర చక్కని ఏమంటారు హ్యాండ్సమ్ గాయ్, హ్యాండ్సమ్ బాయ్, చాలా అందంగా ఉంటాడు మా అబ్బాయి. ఈ సుందరాకారుణ్ణి నీవు ప్రమాణపూర్వకంగా నీ పెళ్లి భర్తనుగా చేసుకొని నిబంధన చేసుకొని దేవుని సన్నిధిలో ఇది మొదలుకొని మీ ఇద్దరి జీవితాంతముదనగా అదెంత దీర్ఘకాలమైనా మునుముందు జీవిత పరిస్థితులు ఎలాగూ మారినా ఉన్నట్టుండి సడన్గా మీకు వేలాది కోట్ల రూపాయలు ఐశ్వర్యవంతులైన లేక ₹1 లేని కటిక పేదరికమే సంభవించిన ఏదైనా నీకు అబ్బాయికో చిన్నదో పెద్దదో వ్యాధి జలుబు జబ్బు ఏదో సంభవించినా లేక ఇలాగే ఆరోగ్యంగా ఉండొచ్చు దేవుని కృపచేత. అనుకోని అదృష్టం అంటారు, అనుకోని మేలు కలిసి రావచ్చు, లేకపోతే ఏదన్నా ఎదురు చూడని సమస్య ఎదురు రావచ్చు. ఎలాంటి పరిస్థితులైనా సరే అన్ని పరిస్థితుల్లోనూ జనార్దన్ను నువ్వు ప్రేమించి ప్రతి విషయంలో ప్రభువుకు ఎలా లోబడతావో అలాగే ఇతనికి లోబడి ఇతరులను ఎప్పటికీ ఆశించకుండా ఇతనికి మాత్రమే జనార్దన్కు మాత్రమే నమ్మకమైన భార్యగా ఉండడానికి ఈ జనార్దన్ను నీ పెళ్లి భర్తనుగా చేసుకోవడం నీకు ఇష్టమేనా? వెరీ గుడ్. మే గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యూ. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యవ్వనులిద్దరూ తమ సమ్మతిని ఈ రీతిగా సంఘం ఎదుట పరిశుద్ధ దేవుని ఎదుట తెలియపరిచినందుచేత మీరు వివాహం జరపడానికి ముందుకు సాగుతున్నాం. దయచేసి వివాహం మారడానికి ఈ కన్యకను ఈ పురుషుడికి ఇచ్చేవారు కన్యాదాత ముందుకు రావాలి, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు రావాలి. అబ్బాయి వైపు ఎవరు రాకండి. అయితే వచ్చి కొంచెం పక్కన నిలబడండి, ఒక ఫోటో తీసుకుంటాం, తర్వాత పిలుస్తాను. కొంచెం బీ అవైలబుల్ టు మీ. మీరు ఒకరినొకరు ఫేస్ చేసి నిలబడి నాన్న, కొంచెం ఇలా రండి బిడ్డ, అటు వస్తారు అమ్మా. రైట్, రండి అయ్యా మీరు. నాయన పాస్టర్ యేసుదాస్ గారు, అమ్మా మీ అమ్మాయిని ఈ అబ్బాయి జనార్దన్కి ఇవ్వడం మీకు ఇష్టమేనా అనే చొప్పదంటి ప్రశ్న నేను అడగను. ఇష్టం కనుకనే కదా ఇన్ని ఏర్పాట్లు చేశాము, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం కదా. చాలా చక్కని వరుణ్ణి మీ అమ్మాయికి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఆల్రెడీ ఆలస్యం అయిపోయింది. క్షణం ఆలస్యం చేయకుండా నిండు మనసుతో ఆశీర్వదిస్తూ మీ కుమార్తె కుడి చేతిని పెళ్లి కుమారుడు జనార్దన్ కుడి చేతికి అందించేసానైనా పెట్టేసాను. మీ ఇద్దరు అమ్మ నాన్న అమ్మాయి చెప్పాను. అందుకోనైనా నువ్వు ధన్యుడివి, నీకు మేలు కలిగాను, భార్య దొరికిన వానికి మేలు కలిగాను. రైట్, పాణిగ్రహణం జరిగిపోయింది, కన్యాదానం జరిగిపోయింది. అన్ని దానాలలో గొప్పది కన్యాదానం. భూదానము, గోదానము, విద్యాదానము, అన్నదానము, వస్త్రదానం, అన్నిటికంటే గొప్పది కన్యాదానం. అన్ని దానాలు చేసే మహారాజు కూడా కన్యాదాత కోసం ఎదురు చూస్తారు. సో యూ హ్యావ్ డన్ ద గ్రేటెస్ట్ థింగ్. కన్యాదానం చేశారు. మీరు చేసిన ఈ శుభకార్యం మీ జీవితంలో ఎప్పటికీ ఆనందానికే కారణమగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, అల్లారు ముద్దుగా తాము కని పెంచి చదివించి రక్షణలోకి నడిపించి ప్రయోజకురాలను చేసిన తమ కుమార్తెను మా తండ్రి
పాస్టర్ యేసుదాస్ దంపతులు నా తండ్రి కృపామాధురిని జనార్దన్ అనే ఈ యొక్క రక్షణ పొందినటువంటి చక్కని యవన బిడ్డకు యవన పురుషుడికి అప్పగించేశారు. తమ బాధ్యత నెరవేర్చారయ్యా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధ తండ్రి, వారు చేసిన ఈ మంచి కార్యము, ఘనకార్యము, మంగళప్రదమైన శుభకార్యం, ఈ కన్యాదానము ద్వారా ఇది మొదలుకొని ప్రతి దినము వారి జీవితంలో శేష జీవితం అంతా కూడా ఆనందానికే హేతువగుటకు సహాయం చేయండి. తన చేతిని అందించినటువంటి నేటి వధువు కృపామాధురి తన చేతిని మాత్రమే కాదు, తన మీద తనకున్న సర్వ హక్కులు ఈ జనార్దన్ అనే పురుషునికి ధారపోసిందని, కృపామాధురి ఇక తాను తన సొత్తు కాదు, జనార్దన్ సొత్తుగా మారిపోయిందని జ్ఞాపకం పెట్టుకొని మాదిరికరమైన సత్క్రైస్తవ గృహిణిగా జీవించడానికి సహాయం చేయండి. ఒక కన్యక చేతిని పెద్దల ఆమోదంతో అందుకొని మురిసిపోవడమే కాదు, ప్రభువుని యేసుక్రీస్తును పోలిన ప్రేమతో నిండిన భర్తగా తాను తన ధర్మమంతా నెరవేర్చడానికి జనార్దన్కు కూడా నీ శక్తిని, సామర్థ్యాన్ని, నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును దాయిచ్చాడు. ఈనాడు కలిసిన ఈ బంధం మేమందరము పెళ్లి కుమార్తె సంఘముగా ఎత్తబడి మధ్యాకాశంలో యేసు మిమ్ములు కలుసుకునే శుభదినం దాకా నిలిచి ఉండటకు మీరు దీన్ని పటిష్టపరచండి, స్థిరపరచండి. యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అవునండి, మీరు అమ్మాయి వైపు వెళ్ళండి. అబ్బాయి వైపు ఉన్నారు ఎవరైనా? పెద్దలు రండి. పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు మీరు అమ్మాయి వైపు అట్లా లైన్గా నిలబడండి. మీరు ఇలాగ వస్తే చిన్న ఫోటో తీసుకుంటాము, ఎందుకంటే మాకు మళ్ళీ దొరకని అకేషన్ ఇది, మళ్ళీ లైఫ్ టైంలో దొరకదు, ఇది ఒక్కటే ఫోటో. ఏంటైనా థ్యాంక్ యూ. రండి నాన్న, మీరిద్దరూ కెమెరాని ఫేస్ చేయండి బేటా. ఇటు పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు. మంగళమే యేసునకు మనుజావతారునకు క్షేమాధిపతికి మంగళమే. ఫోటో అయిపోయింది కదా, ఇంకో ఫోటో తీసుకుంటారు. వివాహ కార్యాలలో ఫోటోలు చాలా ప్రాముఖ్యం. రైట్, థ్యాంక్ యూ నాయన. మీరు వెళ్ళి కూర్చోండి, మీరు కూడా వెళ్ళి కూర్చోండి. అయ్యో మీరు వచ్చాయి వదలొద్దు బాబు, నేను మళ్ళీ చెప్పేదాకా వదలకూడదు. ఆడపిల్లగా దాన్ని కనికరించొద్దు, సాధ్యమైనంత గట్టిగా పట్టేసుకో. కోఆపరేటివ్ బ్యాంకు లాగా ఉండాలా. మీరు ఇలా ముందుకు రండి, నేటో వెనక్కి వెళ్తాం. అమ్మా గుడ్. వివాహ గురుతులు ఏమన్నా ఉన్నాయండి? మంగళసూత్రము ఉందా? ఉంటే అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టండి, పెద్దల చేత ప్రార్థన చేస్తాం. మంగళసూత్రం, కాలిమిట్టలు, ఉంగరాలు, ఇంకా ఏమి మీరు నిర్ణయించుకుంటే అది. అన్నీ అక్కడ పెడితే పెద్దల చేత ప్రార్థన చేస్తాం. నాయన ఒకరినొకరు ఫేస్ చేయండి, ప్రమాణం చేయాలి. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఏమైనా చక్కటి అమ్మాయి, విశ్వాసురాలు, ప్రార్థన పరురాలు దొరికింది నీకు. ఒక దైవజనుడికి అల్లుడైపోతున్నావు, గొప్ప ధన్యత ఏనా. కానీ ఒకటే విషయంలో కొంచెం బ్యాడ్ లక్, నువ్వేం అనుకోవద్దు. నీకు మెల్లకన్ను లేదు. మెల్లకన్ను ఉంటే అదృష్టం అంటారు కదా పెద్దలు కదా, విన్నావా? మెల్లకన్ను ఉంటే అదృష్టం అంటారు. మరి నీకు మెల్లకన్ను లేదుగా. మెల్లకన్ను ఉంటే ఎందుకు అదృష్టం అంటే ఎటైనా చూడవచ్చు, ఎంతసేపు నిన్ను చూసాను అనవచ్చు.
కాదనడానికి అవకాశం లేదు. నీకు అదొక్క అదృష్టం లేదు కనుక నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎటైనా చూస్తే దొరికిపోతావు. అమ్మాయి నిన్నే చూస్తూ ఉంది ముసుగులో నుండి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి మనకు కనిపించట్లా, ఆమె మాత్రం మనల్ని చూసేస్తూ ఉంది ఏంటైనా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అమ్మాయిని చూసి నువ్వు ప్రమాణం చెప్పాలి, సరేనా? ప్రమాణం అమ్మాయిని చూసి చెప్పమన్నానని గుడ్లూరి ఊరికి అమ్మాయిని ఇలాగా చూస్తుంటే కూడా బాగోదుగా కదా. అప్పుడప్పుడు కాస్త కట్టేసి కొరకు ఆ కెమెరాను అటో ఇటో చూడడం తప్పదు. ఏనా అమ్మాయిని ఇలా చూస్తే భయపడిపోతుంది. అప్పుడప్పుడు అటు ఇటు చూడు, మళ్ళీ అమ్మాయిని చూడు, సరేనా? ఫైనల్గా చెప్తున్నా, మధ్యలో అటు ఇటు చూసినా మళ్ళీ అమ్మాయిని చూసినా ఫైనల్గా ఒక వర్డ్ చెప్పిస్తాను నేను. నిన్ను నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను అనేటప్పుడు మాత్రం నువ్వు నన్ను చూడొద్దు, సరేనా? నిన్ను నా పెళ్లి భార్యనుగా చేసుకుంటున్నానని నన్ను చూసావనుకో, అమ్మ ఏమనుకుంటే కష్టపడి గౌన్ వేసుకొచ్చాను, ముసుగేసుకొచ్చాను, పెళ్లి భార్యనని ఆయన చూస్తున్నాడు ఏంటి అనుకుంటుంది. ఓకేనా? రైట్. బీ హ్యాపీ ఆల్ ద టైం. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి మీరు ఏసై వచ్చేదాకా. చెయ్యి గట్టిగా పట్టుకోవద్దు, కొంచెం లూజ్ పట్టుకుంటున్నాడండి. మగోళ్ళని నమ్మలేము. మగోళ్ళకి ఏంటంటే అమ్మా అటు ఇటు చూసేది మాలోకంగా ఇది పట్టు లూజ్ చేస్తుంటారు. అప్పుడు నువ్వేం చేయాలంటే ముసుగులో కూడా కోపంగా చూడాలి. ఏంటి సంగతి, వదులుగా పట్టుకుంటావు ఏంటని నొక్కి పారేయాలి అంతే. నువ్వే నొక్కేయాలి, నీ బాధ్యత. ఓకే, జీవితాంతం అంతే. ఆయన కొంచెం లూజ్ పట్టుకున్న నువ్వే నొక్కేయాలి. ఓకే, ప్రమాణం చెప్పు బేటా. జనార్దన్ అను నేను ఆన్ లేదా? హలో నాన్న, ఇది కొంచెం పోయి. అరే దీనికి స్విచ్ లేదు బాబు. వచ్చిందా? పర్లేదు, వచ్చింది. జనార్దన్ అను నేను, కృపామాధురి అను నిన్ను, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నేటి దినమున దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణపూర్వకముగా నా పెళ్లి భార్యనుగా స్వీకరించి నేడు మొదలుకొని మన ఇద్దరి జీవితాంతము వరకును వ్యాధి అందును ఆరోగ్యమందును కలిమి అందును లేమి అందును మేలుకైనను కీడుకైనను అన్ని పరిస్థితులలోనూ నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించి నా దేహముతో నిన్ను ఘనపరచుటకు ఇతరులను ఆశించక నీకు మాత్రమే నమ్మకమైన భర్తనై ఉండుటకు జనార్దన్ అను నేను, కృపామాధురి అను నిన్ను నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున దేవుని సహాయము చేత తప్పక జరిగిస్తానని దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. తథాస్తు. అమ్మ మీరు హెల్ప్ చేస్తారా ఎవరైనా? చెప్పండి. మంచి ఇలా ఇటు 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 మీరు నువ్వు మహారాణి అమ్మ, నువ్వు అలాంటి పనులు చేయొద్దు. మేము వీఆర్ హియర్ టు సర్వ్ యూ. రైట్.
ప్రమాణం చెప్పు తల్లి, నువ్వు బంగారు తల్లి ఇవ్వమని నాకు తెలుసు. నువ్వు ఆయన్ని చూడు అని నేను ఇబ్బంది పెట్టను. యాక్చువల్గా నువ్వు కళ్ళు మూసుకున్నా, ఆకాశాన్ని చూసినా, నేల చూపులు చూసినా, నీ కళ్ళ ముందు ఎప్పుడు జనార్దన్ అని అందగాడే ఉంటాడు నాకు తెలుసు. ఆ సంగతి ఆయనకు కూడా తెలుసు. ఎలా నవ్వుతున్నట్టు కొంచెం చర్చిలో వెలుగు కూడా ఎక్కువైపోయింది బాబు నవ్వేసరికి. కాబట్టి నువ్వు ఎటైనా చూడొచ్చు, కానీ కొంచెం మా అబ్బాయిని కనికరించి అప్పుడప్పుడు ఒక చూపటి పారేస్తే ఇంకా సంతోషిస్తాడు. మా అబ్బాయి సంతోషిస్తే మేము సంతోషిస్తాం. అమ్మా ప్రమాణం చెప్పమ్మా. కృపా మాధురి అను నేను, జనార్దన్ అను నేను, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణపూర్వకముగా నా పెండ్లి భర్తనుగా స్వీకరించి నేడు మొదలుకొని మన ఇద్దరి జీవితాంతము వరకును వ్యాధియందును ఆరోగ్యమందును ఐశ్వర్యమందును పేదరికమందును మేలుకైనను కీడుకైనను అన్ని పరిస్థితులలోనూ నిన్ను ప్రేమించి ప్రతి విషయములోనూ ప్రభువుకు లోబడినట్లు నీకు లోబడి నా దేహముతో నిన్ను ఘనపరచుటకు ఇతరులను ఆశించక నీకు మాత్రమే నమ్మకమైన భార్యనై ఉండుటకు కృపమాధురి అను నేను, జనార్దన్ అను నిన్ను నా పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున దేవుని సహాయము చేత తప్పక జరిగిస్తానని దేవుని ఎదుట ఆయన సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అలాగే నిలబడి ఉండండి పాస్టర్ గారు. ఈ ప్రమాణాలు వారు నిలబెట్టుకునేటట్లుగా దేవుని సహాయం కలగాలని ఎవరితో ప్రార్థించారు. నచ్చిన దైవసేవకులు బిఎం రాజు గారు ఉన్నారు. దైవసేవకులు వచ్చి ఈ యొక్క ప్రమాణాలకు ప్రార్థన చేస్తారు. అసలే వేడు పర్లేదు, నేను అంతా వేడు తాగుతాను. వారు ప్రమాణం చేసిన ప్రకారంగా జీవితంలో వారు నెరవేర్పు చేస్తూ మిమ్మల్ని గురిగా ఉంచుకొని ఈ యాత్ర జీవితంలో వారి చక్కని ప్రయాణాన్ని కొనసాగించే కృపను వారు అనుగ్రహించండి. మీరు భయము భక్తి కలిగిన వారి సంఘానికి కుటుంబానికి మేలుకరమైనటువంటి జీవితాన్ని జీవించి నేను సంతోషపెట్టగలిగినటువంటి స్థితిలో బిడ్డలను నిలుపు చేసి మీరు మహిమా కనుక ప్రభావం వారి జీవితాంతం మీ కృపలో వారిని వర్ధిల్లు చేయాలి. యేసు ప్రభు యొక్క ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన చిన్నగా ఇద్దరు కట్టుకుంటే
ఫోటో తీసుకో అవన్నీ పిలవండి. అలాగే దైవసేవకులు పిల్ల ఆనంద్ బాబు గారు ఉన్నారు. దైవజనులు ముందుకు వచ్చి పెళ్లి కుమారుడు తీసుకుని వచ్చి ఆభరణాలు సూక్ష్మంగా నేను ఇస్తాను అన్నమాట టైము. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమ, నేటి వరుడు నేటి వధువును తన భార్యగా చేసుకోవడానికి మన దేశ సాంప్రదాయం అనుసరించి ఒక సుందరమైన మంగళసూత్రాన్ని సిద్ధపరిచి తెచ్చారు. సభలో వివాహమై ఇదివరకే పరిశుద్ధ వివాహ స్థితిలో జీవిస్తున్న పెద్దలందరూ దయచేసి మీ కుడి చేతిని పైకెత్తి ఈ మంగళసూత్రాలను ఆశీర్వదించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఒట్టి మాటలు కాదు, మీ నిండు మనసుతో మీరు ఇచ్చే దీవెనలు జీవితాంతం వారికి ఎంతో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ నాన్న. అంత బాగానే ఉంది కానీ ఒక సమస్య వచ్చిపడి ప్రమాణాలు చేసేదంత బాగా మేము అమ్మాయిని చూడలేదు ఇక్కడ ఏనానా. కాబట్టి భార్యగా నీవు స్వీకరించబోతున్న ధన్యురాలు ఎవరో ఆ అదృష్టవంతురాల్ని ఆ ముసుగు తొలగించి మాకు కొంచెం పరిచయం చేయాలి. ఆ చెయ్యి వదలటానికి నీకు 2 నిమిషాలు పర్మిషన్ ఇస్తున్నాను. ఓకే, వదిలి ఎక్కువ హడావుడి చేద్దే, ప్రశాంతంగా నిదానంగా ఆ ముసుగు మెల్లిగా వెనక్కేసాను. చప్పట్లు కొడదా. దయచేసి అమ్మ నాయన అమ్మాయి మెడ దగ్గర ఇలా పట్టుకో, అలా పట్టుకొని అలా ఉండంతే. మెడ దగ్గర 2 ఎడ్జెస్. అమ్మ నీ కుడి చేత్తో బిడ్డలు పట్టుకోమ్మా, అలా పట్టుకో. అలా పట్టుకొని ఉండు, అట్లా ఉండు రెడీగా. ప్రమాణం చెప్పినా వేయాలి. 3 ముళ్ళు వేయాలి, కరెక్ట్గా 3 ముళ్ళు వేయాలి. అమ్మాయి మీద ప్రేమతో 6-7 ముళ్ళు వేయకూడదు, శాస్త్రం ఒప్పుకోదు. సరేనా? వేసేస్తాను ఏంటి ఆల్రెడీ. నువ్వే కదా వేసేది, తొందర ఎందుకయ్యా. రైట్. ఏది మైక్ ఏది? ఎందుకే తోడు పెళ్ళి కొడుకు ఉండాలి, తోడు పెళ్ళి కొడుకు ఉండాలి. 2 చేతులతో ఆయన 3 ముళ్ళు వేస్తాడు. మరి ఎస్, ఏకంగా పాస్టర్ రవిప్రకాష్ గారు వచ్చేస్తున్నాను. నువ్వు ధన్యుడు అయ్యా. ఒక పాస్టర్ గారు మామగారు, ఇంకో పాస్టర్ గారు తోడు పెళ్ళి కొడుకు. రైట్ నాన్న. ప్రమాణం చెప్పిన తర్వాత లెక్కబెట్టి ఖచ్చితంగా 3 ముళ్ళు, ఒకటి ఎక్కువగానే ఒకటి తక్కువ పెట్టి కాకూడదు. ఓకే, చెప్పు. శాశ్వతమైన ప్రేమకును నిత్య నమ్మకమునకును నేను నీతో చేసిన పవిత్రమైన వివాహ నిబంధనకును సూచనగా నీ పేరు జనార్దన్ అను నేను కృపామాధురి అను నీ మెడలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ మంగళసూత్రమును ధరింపజేయుచున్నాను. 3 ముళ్ళు వేసేనైనా భజంత్రీలు వాయించండి.
అమ్మ వివాహ నిబంధన సూచనగా తల్లి నువ్వు కూడా అబ్బాయికి ప్రమాణం చేసిన తర్వాత ఉంగరం పెట్టాలి. నువ్వు రైట్ హ్యాండ్ పెట్టించుకుంటావా లెఫ్ట్? రైట్. ఓకే. రైట్ అనేది అమెరికన్ సిస్టమ్. పాతకాలం మా చిన్నతనంలో లెఫ్ట్ అనేది బ్రిటిష్ సిస్టమ్. సో నీ రైట్ హ్యాండ్ అలాగే అమ్మ ఇంకో చేతితో చేయబట్టుకో, అలా పట్టుకొని రెడీగా ఉండు. ప్రమాణం చెప్పినాక ఆ ఉంగరం వేలికి పెట్టేసి, శాశ్వతమైన ప్రేమకును నిత్య నమ్మకమునకును నేను నీతో చేసిన పవిత్రమైన వివాహ నిబంధనకును సూచనగా కృపమాధురి అను నేను జనార్దన్ అను నీ చేతికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ వివాహ ఉంగరము ధరింపజేయుచున్నాను. పెట్టేసేమా, భజంత్రులు వాయించండి. నువ్వు ఇదివరకే ప్రమాణం చేసేసావు కాబట్టి డైరెక్ట్గా రింగ్ పెట్టేసినాను. రైట్. ఫోటోలు చక్కగా తీసుకునండి. పెళ్ళిళ్ళలో ఫోటోలు మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. పాలు వేసే హక్కు ఎప్పుడు ఆడపిల్లలదే. ఫస్ట్ సో ఫస్ట్ ఛాన్స్ ఆడపిల్లలకే ఇవ్వాలి ఎప్పుడైనా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను భర్తగా స్వీకరించినటువంటి జనార్దన్ కదా, జనార్దన్ని పూలమాల వేసి సన్మానించి సగౌరవంగా కృపామాధురి తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది. వేసాము, చప్పట్లు కొడదాం. అలాగే తాను భార్యగా స్వీకరించిన ధన్యురాలు కృపామాధురిని పూలమాలతో సత్కరిస్తూ జనార్దన్ సగౌరవంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. వేసాను నా ప్రాణముతో కనవేసుకున్నావు, నా జీవిత భాగస్వామి నీవు. నా ప్రాణముతో కనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా
ఈ పురుషుడు కృపా మాధురి అనే ఈ స్త్రీ, ఈ కన్యక ఇద్దరు కూడా దైవ చిత్తాన్ని గ్రహించి పెద్దల ఆమోదంతో ఆశీర్వాదంతో సిద్ధపడి ఈ పరిశుద్ధ మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలోనికి విచ్చేసి దైవజనులందరి సమక్షంలో దేవుని సంఘం ఎదుట, పరిశుద్ధ దేవుని ఎదుట తమ సమ్మతిని, తమ తీర్మానాన్ని తెలియపరిచి బైబిల్ పద్ధతి ప్రకారం మన దేశ సాంప్రదాయానుసారం వారు ప్రమాణములు చేసి పూలదండలు మార్చుకొని మంగళసూత్రం ఈ కుమార్తె స్వీకరించి ఈ కుమారుడు ధరింపజేసి ఒకరికొకరు వివాహ ఉంగరాలు మార్చుకొని వివాహ రిజిస్టర్లో సంతకాలు కూడా చేసి వాక్య ప్రకారము చట్ట ప్రకారం ఒకరితోనొకరు నిబంధన చేసుకున్నందుచేత కృపామాధురి అనే ఈ స్త్రీ జనార్దన్ అనే పురుషుడిని మొదలుకొని భార్యాభర్తలు అని సర్కారు వారు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రకటిస్తున్నాం. దేవుడు జతపరిచిన వీరిని ఏ మనుషులను వేరుపరచకూడదు. తుదకు వీరిద్దరైనా ఏ కారణంతోనైనా వేరుపడకూడదని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తూ యేసు ప్రభు రాకడ వరకు వీరి వివాహం ఆనందయాత్రగా కొనసాగాలని ఆశీర్వదిస్తూ వీరికి ఈ వివాహ సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యూ అండ్ విష్ యూ వెరీ వెరీ లాంగ్ 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 వెడెడ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. రైట్. ఆఖరి ప్రార్థన ఎవరు చేస్తారు? నేనే. మీరు కూర్చొని పెట్ట, మీరు కూర్చొని. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జనార్దన్ కృపామాధురిని మీరు పరిశుద్ధ వివాహంలో దంపతులుగా జతపరిచినందుకు నీకు స్తోత్రం. ఈ సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చిని, సంఘ కాపరిని, సంఘ పెద్దలను, కమిటీ వారిని మీరు ఆశీర్వదించండి. ఎన్నెన్నో శుభకార్యాలు, ఘనకార్యాలు, దైవ కార్యాలు, శూర కార్యాలు ఈ మందిరం ద్వారా జరగడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రభు వధూవరుడు యొక్క ఇరుపక్షాల తల్లిదండ్రులను దీవించండి. తమ బిడ్డలను వారి యొక్క శరీరులుగా జతపరిచిన ఈ మంచి పనిని బట్టి వారికి అనుదినము ఆనందము, ఆశీర్వాదమే కలుగుటకు సహాయం చేయండి. నీ సన్నిధిలో ఘనమైన ప్రమాణాలు చేసినటువంటి జనార్దన్ కృపామాధురి తమ యొక్క వాగ్దానములు, ప్రమాణములు నిలబెట్టుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తి వారికి దయచేయండి. సంఘమును పోలిన ఆదర్శవంతమైన వినయ విధేయతలు కలిగిన చక్కని క్రైస్తవ సతిగా, క్రైస్తవ గృహిణిగా కృపామాధురి జీవించడానికి సహాయం చేయండి. ప్రభు యేసుక్రీస్తును పోలిన ప్రేమగల భర్తగా జనార్దన్ జీవించడానికి సహాయం చేయండి. వారి దాంపత్యమును మీరు ఆశీర్వదించి ఫలింపచేయండి. చూడ చక్కనైన రూపము, సుందర రూపము, జ్ఞానము, దీర్ఘాయుష, సత్యాసక్తి, దైవభక్తి కలిగిన అందమైన చక్కని దీర్ఘాయుష్మంతులైన పిల్లలను వారికి ఇచ్చి వారిని ఆశీర్వదించి ధన్యులను చేయండి. చక్కని బిడలను నీ కొరకు కానీ పెంచి నీకు ప్రతిష్ఠించి ధన్యులకు సహాయం చేయండి. వీరిద్దరి యొక్క సమైక్య కృషి, ప్రార్థన చేత, మాదిరి జీవితం చేత, సువార్త ప్రకటన చేత అనేక మంది ఆత్మీయ బిడ్డలు కూడా జనార్దన్ కృపామాధురులకు కలుగుటకు సహాయం చేయండి. ఈ వేదిక మీద సాక్షులుగా నిలిచి ఆమోదించి ఆశీర్వదించి ఈ ఘనకార్యమును ఇంత అద్భుతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని దాసుని, మీ దాసురాలను, మీ కుమారుని, కుమార్తెను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ సంపూర్ణ ఆశీర్వాదంతో మమ్మను ముందున్న విందులోనికి, మా ముందున్న సేవా కార్యక్రమాల్లోనికి మీరు నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగత్ రక్షకుడైన అతి త్వరలో పెండ్లి కుమారుడుగా మనందరి కొరకు తిరిగి రానయ్యున్న ఆది సంభూతుడైన యేసునాథుని అనంత కృపయు పెండ్లి కుమార్తె సంఘముగా మనందరినీ భూమి మీద నిర్మాణము చేయించున్న సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర నిరంతర వ్యక్తిగత సహవాసము, సమయోచిత సహాయం చేరి వచ్చిన మనకందరకు భూమండలమందున సమస్త భక్త కోటికి మరి ప్రత్యేకంగా పరిశుద్ధ వివాహములో ఇప్పుడు నూతనముగా ఏక శరీరులుగా దేవుని చేత జతపరచబడిన జనార్దన్ కృపామాధురులకు సదాకాలము తోడై ఉండును గాక.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీరు కూర్చోండి బేటా, కూర్చోండి. ఇక్కడ అయ్యొచ్చా? ఇక్కడ అయ్యొచ్చా? అయ్యొచ్చా? విష్ యూ హ్యాపీ లాంగ్.